అసలు వీళ్ళు ముఖ్యమంత్రి ప్రజల గురించి వీళ్ళని ఎన్నుకున్నారా, లేకపోతే దేని గురించి వీళ్ళు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు? ప్రజలు వీళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజలను రక్షించడానికా, వీళ్ళు ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికా? అన్నది అర్థం కాని పరిస్థితి. ఎందువల్లంటే నిన్న ఆకివీడులో జరిగిన గొడవ ఎక్కడ జరిగింది? రఘురామరాజు కృష్ణరాజు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయలేదు, లేకపోతే ఊళ్ళోకి వచ్చి జన సైనికుల మీద ఇంటి మీద దాడి చేయలేదు. ఎక్కడ జరిగింది? ఆకివీడు పెద్దపేటలో జరిగింది. ఆకివీడు పెద్దపేట అనేది దళితపేట. అక్కడ ఒక అమ్మోరు గుడి ఉంది. ఆ అమ్మోరు గుడికి దగ్గరికి వెళ్ళి అక్కడ విగ్రహం పెట్టాలన్నాడు, శ్రీరాముడు విగ్రహం. వాళ్ళకి ఇష్టం లేదన్నారు. ఇష్టం లేదన్నప్పుడు చర్చలకు పిలిచి వాళ్ళ ఇంటికి పిలిచి, రామరాజు ఇంటికి పిలిచి, కృష్ణలు పిలిచి సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అలాగే కాకుండా ఒక 200 కార్లు 100 కార్లు వేసుకుని వెళ్ళి ఆ పేట మీదకు దాడి చేసినట్టు వెళ్ళి అక్కడ శ్రీరామనవమి సందర్భంగా ఎన్నో గుళ్ళు ఉన్నాయి, ఎక్కడన్నా దండేసుకోవచ్చు, ఎక్కడన్నా దేవుడిని పూజించుకోవచ్చు. పర్టికులర్గా ఆ పేటకే వెళ్ళాలని చెప్పి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి, పైగా రఘురామకృష్ణ మీద దాడి జరగలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న జన సైనికులు కొంతమంది ఆ పేటలో వాళ్ళ మీద ఎక్కువ మంది ఉన్నారన్న ఉద్దేశంతో దాడి చేసినప్పుడు ఇరు వర్గాలు కొట్టుకున్నాయి. ఆవిడ ఇరు వర్గాల్లో కొట్టుకుంటే ఒక పక్క జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారేమో రఘురామకృష్ణరాజు గారి మీద దాడిని మేము ఖండిస్తున్నాం, జన సైనికుల మీద మేము దాడిని ఖండిస్తున్నాం ఒక ఆయన. ఇంకా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ వాళ్ళ ఇన్ఛార్జ్, ఎవరైతే పార్టీ ఇన్ఛార్జ్ అయ్యి తెలుగుదేశాన్ని మోసి ఈ రఘురామకృష్ణరాజు చేస్తున్న అకృత్యాలన్నీ బయట పెట్టాడు. దళితుల ఇళ్ళని తగలబెట్టేస్తున్నాడు, దళితుల ఇళ్ళని ఖాళీ చేయిస్తున్నాడు, చర్చిలను కూలగడుతున్నాడు రఘురామకృష్ణరాజు అని తెలుగుదేశం ఇన్ఛార్జే చంద్రబాబు నాయుడుకి రిపోర్ట్ ఇచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఆ రఘురామకృష్ణరాజుని మరి సమర్థించాడంటే ఏమనాలి? అక్కడ వాస్తవ పరిస్థితులు మీకు తెలియదా? అంటే దళితులను అణగొట్టేయాలి. కుందాలపల్లి, ఆ కుందాలపల్లి దగ్గర కూడా కనీసం కలెక్టర్ని పంపించలేదు, ఎస్పీని పంపించలేదు. యాజ్ పర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ SC/ST యాక్ట్ డెఫినెట్గా కలెక్టర్ షుడ్ విజిట్ ది విలేజ్ అండ్ అసర్టైన్ ది సిట్యుయేషన్. అటువంటిది కలెక్టర్ కూడా అక్కడికి వెళ్ళలేదు. అక్కడ పరిస్థితి బేరీజ్ చేయలేదు. అక్కడ వాటర్ ఆఫ్ చేస్తారు, వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. అక్కడ ఎమ్మెల్యే ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు ఈ గొడవలు అన్నీ జరిగిన తర్వాత. అరే కలెక్టర్ రాకుండా, ఎస్పీ రాకుండా ఆ కేసులో వాళ్ళే దోషులు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి ఈ పరిపాలన ఏంటి? ఈ పరిస్థితి ఏంటి? అంటే ఈ మీ యొక్క అధికారంలో మేము ఉండకూడదా? మాకు చట్టాలు వర్తించవా? అంటే చట్టం వర్తింపజేయమని మేము గొడవ చేస్తేనే మీరు చట్టాలను వర్తింపజేస్తున్నారు. ఆ రోజున వాళ్ళందరిని తీసుకొచ్చారు, ఒక స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. ఈ ప్రత్యేక చట్టాలకి ఇలా ప్రత్యేకమైన చట్టం ఇది. SC/ST చట్టం అనేది ప్రత్యేకమైన చట్టం, అన్ని చట్టాలు లాంటిది కాదు. బట్ అటువంటి వాటిల్లో వెంటనే బెయిల్ ఇచ్చి పంపేస్తే ఇంకా దానికి వాల్యూ ఏముంది? ప్రత్యేక చట్టానికి ఏదో తీర్పు గురించి ప్రతిదానికి దాన్ని అన్వయించుకుని మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి అన్వయించుకుంటున్నారు, అనుకూలంగా లేని వాళ్ళకి మటుకు అన్వయించుకోవట్లేదు. ఈ పరిస్థితులు అసలు ఏం బాగాలేవు. మరి మీరు ఆకివీడులో చాలామందిని తీసుకుని వెళ్ళిపోయారు, ఎక్కడ పెట్టారో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. మీరు ఇదే పరిస్థితి కొనసాగిందంటే చలో ఆకివీడని పిలిపేవలసి ఉంటుంది. మీకు 24 గంటలు, రేపు మళ్ళీ వస్తాను మీడియాకి వచ్చి మీరు కానీ వాళ్ళందరినీ ఇమీడియట్గా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదలకపోతే, ఇక్కడేమో SC/ST చట్టం మీద స్టేషన్ బెయిల్ ఇచ్చారు, అక్కడ ఎందుకు ఇవ్వరు? అక్కడేమీ మీకు అటెంప్ట్ మర్డర్లు ఏం జరగలేదు కాబట్టి వాళ్ళేళ్ళు కొట్టుకున్నారు. దాని మీద ఇమీడియట్గా బెయిల్ ఇవ్వకుండా అయితే ఎదవ సెక్షన్లు వేసేంటే మటుకు చలో ఆకివీడని పిలిపిస్తాను, చూసుకుందాం. ప్రభుత్వం మేము దళితులు అన్నది చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అందరూ కూడా నేను కానీ చలో ఆకివీడని పిలిపించానంటే అందరూ వస్తారు. అటువంటి పరిస్థితి కొని తెచ్చుకోకండి. రేపటికల్లా అందరినీ
మీరు రిలీజ్ చేసేయండి, ఎవరింటికి వాళ్ళని పంపించండి. మీరు చట్టాలు కేసులు పెట్టుకున్నారు కదా, కేసులు కోర్టులో తేల్చుకుంటాం. అంతేగాని పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి వాళ్ళ మీద చెయ్యి చేసుకున్నట్టు తెలిసిందంటే మటుకు పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.